సిఎల్పిని విలీనం చేసి ప్రజాపక్షాన మాట్లాడకుండా చేసి అంటే దానికి ప్రతీకారమా ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని మీరు మీ పార్టీలో విలీనం కాలేదే 25 మంది రావడానికి సిద్ధంగా అవును ఆ రోజు ఓపెన్ చేస్తే గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం 25 మంది కాదు 30 మంది వచ్చేస్తారు మేము ఓపెన్ చేయలేదే ఆ రోజు చేసినటువంటి తప్పే కదా ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా ఇంకా మేము అసెంబ్లీలో ఇంత సమయం ఇస్తున్నాం నిన్న మా సభాధిపతి ప్లేస్ లో వాళ్ళే ఉండింటే మమ్మల్ని ఇసిరి బయటకు పడేస్తుండ్రి ఆ రోజు ఒక దళిత సంపత్ కుమార్ గారిని శాశ్వతంగా ఆయన అంటే 5 ఏళ్ళు పదవిలో 2 ఏళ్ళు మీరు సస్పెండ్ చేసిండ్రు అసెంబ్లీకి రాకుండా మేము ఆ పని చేస్తున్నామా మీకు మీరు 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా మాట్లాడాలి ప్రజల పక్షాన మాట్లాడాలి నిలబడండి మీరు మాట్లాడండి ఆ సమస్యల మీద మాట్లాడండి అభివృద్ధి గురించి మాట్లాడండి నిన్న కేటీఆర్ మాట్లాడినంతసేపు మేము వినలేదా దాన్ని తీసుకొని వచ్చి తోకకు తొండానికి ముడిపెట్టేసి కావాలని టాపిక్ని డైవర్షన్ చేసేసి ప్రజలు హర్షిస్తున్నారు ప్రజలు ఆనందంగా ఉన్నారు కాబట్టి తట్టుకోలేని పరిస్థితి ఇట్లనే ఉంటే మాకు మొత్తం ఉనికే పోతుంది అని రెచ్చగొట్టే